దాము గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ అండి. టీజర్ లాంచ్కి వచ్చాను సుబ్రహ్మణ్యం కోసం ఇవాళ. అండ్ ఫర్ యూ ఎందుకు మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది చెప్పారు ఇందాక, చాలా ప్యాషనేట్, మావాడు ఇట్లా తిరుగుతూనే ఉంటాడు ఇండస్ట్రీలో అని చెప్పి. అండ్ ఇటు రండి అయ్యా, ఆయనడి పారిపోయాడు. ఇదే వస్తారు విశ్వవాతం వాళ్ళు వస్తారు. రమన్ రావయ్య. సుబ్రహ్మణ్యం ఆయన నాకు 5 years నుంచి తెలుసు. బట్ ఆయన ఒక చిన్న పని, నాకు ఒక చిన్న పని మీద వచ్చాడు. వచ్చిన తర్వాత రా, ఆ రోజు డీటెయిల్స్ చెప్పేది, వాళ్ళు డీటెయిల్స్ చెప్తున్నాను నీకోసం. ఆ రోజు చిన్న హింట్ ఇచ్చాను. బట్ ప్యాషన్ అనేది ఈ మధ్య చాలామంది ఫ్యాషన్గా వాడుతున్నారు వర్డ్ని. బట్ దిస్ నో ద ట్రూ మీనింగ్ అనేది చాలా కొంతమంది తెలుసు, కొంతమంది ఫాలో అవుతారు. దాంట్లో ఇతను ఒకడు. ఫస్ట్లో నమ్మేవాడిని కాదు, ఏంట్రా బాబు ఇతను కూడా మిగతా ప్రొడ్యూసర్ లాగా వస్తున్నాడు, రాజమండ్రి నుంచి వచ్చాడు, కట్టలు డబ్బు తీసుకొచ్చాడు అని చెప్పి అనుకున్నాను. బట్ లేటర్ ఆన్ హిస్ జర్నీ, వెన్ ఐ కేమ్ టు నో హిస్ జర్నీ, ఐ ఫెల్ట్ బ్యాడ్, రియలీ బ్యాడ్. అండ్ వీ కుంట్ డూ మచ్, వీ కుంట్ హెల్ప్ హిమ్ మచ్ ఆన్ దట్ పాయింట్ ఆఫ్ టైం. బట్ తర్వాత చెప్పడం జరిగింది, నెక్స్ట్ టైం నువ్వు ఏం చేసినా కానీ విల్ డెఫినెట్లీ టేక్ అర్ అడ్వైస్, విల్ బీ ఆఫ్ హెల్ప్ అని చెప్పడం జరిగింది. ఇది ఈయన ఒకటిగా చాలా మంది జరుగుతుంటాయి. బట్ హిస్ జర్నీ వాజ్ రియలీ బ్యాడ్ అండ్ ఐ రియలీ ఫెల్ట్ సాడ్. అండ్ వీ రియలీ ఆల్ ఆఫ్ చాలా మంది, మోస్ట్ ఆఫ్ ద బిగ్ ప్రొడ్యూసర్స్, ఆల్ ద ప్రొడ్యూసర్స్ ఫెల్ట్ దాట్ వీ కుంట్ డూ ఎనీథింగ్ అప్ ఫర్ హిమ్. ఓకే, దాంతో డిప్రెషన్లోకి వెళ్ళిన సార్, నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతున్నాను సార్ అని అన్నారు. నేను సర్లే భయ్యా వెళ్ళరాను, చూద్దాం లేదు, చాలామంది ఇట్టేగా అంటారు, మళ్ళీ వెయిట్ చేద్దాం అని చెప్తే ఆఫ్టర్ 1 year or something ఈ కేమ్ బ్యాక్. ఏంటి మళ్ళీ వచ్చామన్నా, మళ్ళీ ఆఫీస్ ఓపెన్ చేశాను సార్ అని చెప్పారు. సో అప్పటి నుంచి ఇప్పటికీ కూడా వై ఐఎమ్ సేయింగ్ ఆల్ దిస్ ఇస్ ట్రూ ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఇట్లాంటి ప్రొడ్యూసర్ని మన ఇండస్ట్రీ కాపాడుకోవడం చాలా అవసరం. బికాజ్ యూ రేర్లీ ఫైండ్ దిస్ కైండ్ ఆఫ్ క్రాప్ నౌ డేస్ ఇన్ ద ఇండస్ట్రీ. విష్ బోత్ ఆఫ్ యూ ఫాదర్ అండ్ సన్ ద బెస్ట్. ఇకపోతే సుధీర్, రంజిత్ మూవీస్ 50 years అయిందండి మొదలుపెట్టి. అండ్ ఐ థింక్ వీ మేడ్ 7, కృష్ణ గారితో జర్నీ, మాకు 7 films జర్నీ ఉంది. అండ్ ద ఫస్ట్ ఫిలిం చీకటి వెలుగులు అని చెప్పి 1976 రిలీజ్ దట్ ఫిలిం. అప్పట్లో ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిలిం అది. కాశ్మీర్లో 2 సార్లు షూట్ చేశారు. వాణిశ్రీ, కృష్ణ గారు, పద్మప్రియ గారు అండ్ ద రెస్ట్ ఆఫ్ ద హోల్ అందరు ఆర్టిస్ట్ ఉండేవారు అనమాట. ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిలిం దట్ వాస్. రాఘవేంద్ర గారి ఫాదర్ కేఎస్ ప్రకాష్ గారు డైరెక్టర్ దానికి. సో ఆ ఫ్యామిలీతో అటు జర్నీ స్టార్ట్ అయ్యి అబౌట్ 12 years బ్యాక్ ఐ థింక్ ఐ మెట్ యూ ఫర్ ద ఫస్ట్ టైం. 12-15 years అయిందా? 12 years బ్యాక్ ఐ మెట్ సుధీర్ ఫస్ట్ టైం కలిశాను. సినిమా పరంగా కాదు, వేరే పని మీద కలిశాను. దెన్ ఐ కేమ్ టు నో యువర్ పెద్దనాన్న వాజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అప్పుడు చెప్పాను, సార్ మీ బ్రదర్ నాకు మంచి ఫ్రెండ్ అండి పట్టాభి గారు, ఫర్ మెనీ ఇయర్స్ నౌ. సో అట్లా పరిచయం సుధీరు. ఇప్పుడు అనుకుంటుండేవాడిని, డెడికేషన్ ఉంది, హార్డ్ వర్క్ ఉంది. నాకు ఎక్కడో ఫీలింగ్ ఏంటంటే మోస్ట్ అండర్ రేటెడ్ ఆర్టిస్ట్ అను అని. లాస్ట్ టైం కూడా అది చెప్పాను, ఈవెన్ టుడే ఐ ఫీల్ ద సేమ్ థింగ్. ఐ థింక్ దిస్ ఫిలిం షుడ్ గివ్ ద ప్రాపర్ బ్రేక్ వాట్ యూ నీడ్. అంతకుముందు బ్రేక్ లేదని కాదు, లేకపోతే నువ్వు ఆర్టిస్ట్ అది కాదు కానీ, బట్ ఎక్కడో నాకు నీకు రావాల్సిన గుర్తింపు రాలేదని నా ఫీలింగ్ అమ్మా. ఈ సినిమాతోనే నీకు ఆ గుర్తింపు వస్తుంది, నాకు గట్టి నమ్మకం. ఫర్ ఆల్ యువర్ హార్డ్ వర్క్, ఫర్ ఆల్ హిస్ హార్డ్ వర్క్ అండ్ ద డైరెక్టర్ అతని హార్డ్ వర్క్ కానీ, రెస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్ ఆర్టిస్ట్, ద వెరీస్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దాము గారు, థ్యాంక్ యూ సో మచ్. యా